విఆర్ఎస్ ఛానల్. నేను మీ విఆర్ఎస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో ఉన్నాం మనం. అందుకు సంబంధించింది 8వ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థితో ఉన్నాం, సిహెచ్ రేణుకా శ్రీనివాస్ గౌడ్లతో. అయితే మరి ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ రాజకీయ నేపథ్యం ఏంటిది, ఇంతకుముందు వార్డులో ఏ విధంగా డెవలప్మెంట్ చేసిండు, వాళ్ళ నాన్నగారు కూడా మున్సిపల్ చైర్మన్ చేయడం జరిగింది, ఇతను కూడా వైస్ చైర్మన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు వార్డులో ఏ విధంగా హామీలు ఇస్తుండు, ఇంతకుముందు చేసిన విజయాలు ఏంటో ఆయన మాటలు తెలుసుకుంటాం. చెప్పండి. ఈ మీడియా ద్వారా మీకు పరిచయం చేస్తున్న విఆర్ వారికి ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సదాశివపేట పట్టణంలో మాజీ మున్సిపల్ కీర్తి చేశాను మా నాన్నగారు 20-30 ఏళ్ళు అయితే చనిపోయి, ఆయన చేసిన సేవలు ఇప్పుడు ప్రతి ఒక్కరి మతస్థుల్లో కూడా గుండెల్లో కూడా ఉన్నాడు. ఆయన చేసిన సేవలు ఇప్పటికీ కూడా అలాంటి నాయకుడు పుట్టాడు అని చెప్పి ప్రజలు అంటున్నారు. నేను కూడా 25 ఏళ్ళు దూరం ఉంటే ఈ రోజు అవకాశం వచ్చింది, చైర్మన్ అవకాశం ఉంటే వస్తే దేని ప్రజలకు ఇవ్వడానికి దిగిన నా యొక్క సొంత ప్రజలు పెట్టుకుని ఈ వార్డును సుందరవనంగా తీర్చిదిద్దుతా. ఈ రోజు గతంలో 2 టర్ములు టిఆర్ఎస్ అధికారంలో ఉండే ఏ పనులు వార్డు పనులు చేయలేకుంటే చెత్త రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మోరీలు కానివ్వండి, ఏ సమస్యలు కూడా పట్టించుకుని వాళ్ళు ఇల్లు నింపుకున్నారు. ఇక ఇంతకుముందు చైర్మన్ గా గోరకృష్ణ గారు ఉండే, అతడు కూడా జాగాలు కబ్జాలు పెట్టిండు. మరి ఇప్పటికీ కూడా నీళ్ళ ట్యాంకులు అమ్ముతున్నాడు, నీళ్లు లేకుండా ఎన్నో అవసరాలు పడుతుండ్రు. ఇక్కడ అడిగే నాదులు లేడు. ఏమన్నంటే దౌర్జన్యం, దాదాగిరి, పైల్వాన్గిరి ఈ విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళ ప్రజల నీలాంటి నాయకుడు రావాలి, మీ అసలు నాయకుడు ముందుండాలి, నిస్వార్థ చేసేటోళ్ళు. మీ అవకాశం మేము కోరుతున్నాం సార్, రండి మీ అంటే నేను ముందుకు వచ్చినాను. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా భార్య నిలబెట్టినాను. మళ్ళా అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సన్న బియ్యం కానివ్వండి, ఉచిత బస కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, మొన్ననే జగ్గారెడ్డి సిద్ధపూర్లో 5,000 ప్లాట్లు శాంక్షన్ చేసిండు, 80 గజాలు. దాని విలువ 15 లక్షల రూపాయలు. అర్హులైన వారికి చెందేలా 200 ప్లాట్ ఉన్న వారికి ఇప్పిస్తానని సభాముఖంగా మీ ముందు తెలియజేస్తున్నాను. ఓడు మసాలారా, మాటలతో గాలి చేసే వాళ్ళు నమ్మకండి. కాళ్ళు పడతారు, కడుపులో తల పెడతారు, దొంగకండి. ఈ మళ్ళా మీరు 5 ఏళ్ళు మళ్ళా బాధపరచవలసి వస్తుంది. దయచేసి చూసి ఆలోచించే ఓటు వేసి పని చేసేట్టు ఓటు వేయండి. మీ యొక్క అమూల్యమైన ఓటును దుర్వినియోగం చేసుకోకండి. పని చేసుకొని చేయండి, సద్వినియోగం చేసుకోండి. చేతులు ఎత్తి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ సేవకునిగా, మీ యొక్క రక్షకునిగా 24 అందరూ అందుబాటులో ఉంటానని అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను.